నీ పేరేంటమ్మా? అనుదీప్తి. ఎందుకోసం వచ్చాము మేడకి? పెన్షన్ పెంచుకుందామని వచ్చాము. దేనికి పెన్షన్ దేనికి ఇవ్వాల్సి? వికలాంగులకి. ఏమైంది నీకు? యాక్సిడెంట్ అయింది. ఎన్ని సంవత్సరాల క్రితం అయింది? 2010లో 3 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాలు అప్పుడు అయ్యింది. ఏమైంది? అయిన తర్వాత ఏమైంది? తిరుపతి హాస్పిటల్ తీసుకెళ్లారు. అంత సర్జరీ చేశారు, ఏం చేయలేదు. క్యాలిపర్స్ ఇచ్చినా కానీ స్పర్శ రాలేదు మోకాల కిందకి. మరి ఇప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇంటర్ పూర్తయి డిగ్రీ ఫస్ట్కి వచ్చాను. ఇంకా ముందు డిగ్రీ పూర్తి చేసి జాబ్ తెచ్చుకుందామని. మరి లోకేష్ గారిని కలిసావా? కలిసాను. ఏమన్నారు లోకేష్ గారు? ఏమన్నారు చూస్తా అన్నారు, పరిశీలిస్తానమ్మా, నేను టేక్ కేర్ అని, నేను ఉన్నాను అని చెప్పారు. నువ్వేం అడుగుతున్నావు మరి? లోకేష్ గారికి ఏమైనా అర్జీ పెట్టుకున్నావు? 6,000 ఉంది కదా, 15,000 పెంచండి, కొంచెం ఇట్లా ఇబ్బందులుగా ఉందని చెప్పి తెలిపాను. నేను చూసుకుంటానని చెప్పాను. మరి మీ ఎవరెవరు చనిపోయారు యాక్సిడెంట్లు? మా అమ్మ, మా నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, మా చెల్లి చనిపోయారు. అందరూ చచ్చిపోయారు. మరి నిన్ను ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అమ్మమ్మ తాత వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, వాళ్ళే చూస్తున్నారు. మరి ఇప్పుడు అది కాక ఇంకేమైనా అడిగా? మరి సాయం అడిగావా? ఇంకా నేనేం అడగలేదు. ఇష్యూ రాసాను. మోటార్ సైకిల్ అడిగా. సార్ ఎందుకోసం వచ్చారు సార్ మీరు ఇక్కడికి? మా సిస్టర్ వాళ్ళ మనవరాలు పాటిపెండ్ల అనుదీప్తి. ఆ అమ్మాయి అంగవైకల్యం, వీటి ఇబ్బంది కారణంగా ఆ అమ్మాయి డిగ్రీ స్టూడెంట్. ఆ పిల్ల బాగా బెదరకలు ఉండి 2 కాళ్ళు మోచిప్పల దగ్గర నుంచి 2 కాళ్ళు పాదాల వరకు పనిచేయవు సార్. వాళ్ళ తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్న, మళ్ళీ వాళ్ళ పెద్దనాన్న కూతురు 5 చనిపోయారు. ఇక ఆ కుటుంబంలో ఈ పిల్లకి ఆధారం లేని పరిస్థితిలో ఉంది. 2010 నవంబర్ 2వ తారీఖు వాళ్ళు అన్నవరం వెళ్తుండగా దుర్ఘటన జరిగిందండి. దాంట్లో 5 చనిపోతే ఈ పాప వెన్నుపో సిరిగిపోయి దెబ్బలతో బయటపడింది. అప్పుడు 3వ సంవత్సరం వయసు అండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ 2 పాదాల్లో స్పర్శగానే ఏమీ లేదు. ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, గుంటూరు జనరల్ హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్ కోసం మేము అప్లై చేపిస్తే ఆ అమ్మాయి డిజాబిలిటీ ఉన్నదాన్ని కూడా అక్కడ వక్రీకరించి 90% ఇవ్వాల్సింది 40% ఇచ్చారు. అదొక పెద్ద బాధాకరమైన విషయం. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, ఇక అప్పట్లో ఏ ప్రభుత్వం వాళ్ళు స్పందించాల, ఎంతోమంది అర్జీలు పెట్టినా స్పందించలేదు. లోకేష్ గారు మానవతా దృక్పథంతో స్పందిస్తారని ఆస్తో ఒక అర్జీ పెట్టాను. వారు ఎన్టీఆర్ ట్రస్ట్ని కలవమని చెప్పారు. అంతకుముందు కలిసాము. ఇప్పుడు ఆ పిల్ల డైపర్లకు అవేది పాసుకెళ్తానికి కూడా మోసుకొని వెళ్ళే పరిస్థితి, ఇంట్లో దోగాడుకుని బాత్రూంలోకి వెళ్ళే పరిస్థితి, 2 కాళ్ళలో కదలకు కానీ స్పర్శ కానీ ఏమీ లేదు. ఈ పిల్ల విద్య మీద బాగా ఇంట్రెస్ట్గా ఉంది. మేము కంప్యూటర్, ఆ పాప కంప్యూటర్ ఒకటి, ఒక మోటార్ సైకిల్ ఒకటి, నెక్స్ట్ 15,000 రూపాయల పెన్షను, ఎడ్యుకేషను, ప్లస్ ఆ పిల్ల భవిష్యత్తులో ఎదుగుతానికి విద్యలో ముందుకెళ్తుంది కాబట్టి వారు ఒక మంచి ఉద్యోగాన్ని కూడా భవిష్యత్తుని ఇస్తారని ఆస్తయాలు తీసుకురావడం జరిగిందండి. కనుక వీటన్నిటి మీద సార్ విచారించి చేయమని సార్ని ప్రాధాన్యపడతా. సార్ అన్నారు, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అభయం ఇచ్చారు. ఇక సార్ మీద నమ్మకంతో మేము ఇక ఇప్పుడే కలిసిన తర్వాత బయటకు వచ్చి సంతోషంతో మీకు ఈ విషయం తెలియజేస్తున్నాం సార్.